ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో తీవ్ర వడగాల్పులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 2వ వారంలోనే బాణుడు ఉగ్రరూపాలు దాల్చుతున్నాడు. 38 డిగ్రీల తోటైతే ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఉక్కిరి బిక్కిరి లాడుతున్నారని చెప్పవచ్చు. మార్చి 2వ వారంలోనే ఎండ తీవ్రత ఇలాగా ఉంటే మరి ఏప్రిల్ మే మాసంలో ఎండలు అధికంగా ఉంటాయని ఇప్పుడు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒక విభిన్న వాతావరణం ఏర్పడుతుంది. ఇటు చలిగాలులతోటైతే చలి తీవ్రతతో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వర్షపాతం కూడా ఎక్కువగా నమోదవుతుంది. ఎండాకాలం కూడా ఎండ తీవ్రతతోటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక విభిన్న వాతావరణం అయితే నెలకొంది. దీంతో ఇప్పటికే ఇటు విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు కూలర్లో కానీ ఇటు ఏసీల వినియోగం కూడా పెరిగింది. ఇటు ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతాలలో అయితే నీటి ఎద్దడితో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటు మార్చి మొదటి 2 వారాల్లోనే ఇటు నీటి కష్టాలు అయితే తప్పడం లేదు. కిలోమీటర్ల మేర వెళ్ళి తాగునీటికి అయితే తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు మంచిర్యాల కొమరంభీం జిల్లాలో ఇటు ముఖ్యంగా ఇటు సింగరేణి ప్రాంతాలలో అయితే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో అయితే ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నట్టు ఇటు డాక్టర్లు అయితే చెప్తున్నారు. అదేవిధంగా నిర్మల్లో కూడా 38 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరడంతో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే ఇటు వైద్య శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో గణనీయంగా పెరుగుతాయని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పడం జరిగింది. ఉదయం 10 దాటితే కానీ బయటికి వచ్చే పరిస్థితి రానున్న రోజుల్లో లేదంటూ ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇటు ఏప్రిల్ మే మాసంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణంలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా మార్పులు ఏర్పడతాయని, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇటు వైద్య శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అధిక ఎండలతోటైతే బయటికి రాకూడదని, ఎండ దెబ్బ వల్ల అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉంటాయని అయితే ఇది వైద్య అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో అధిక ఉష్ణోగ్రతతోడైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు ఏ విధంగా ఉంటుందని అయితే భయపడిపోతున్నారని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్.